ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో వీళ్ళేంటో వెరైటీగా ఉంటారు నమస్తే తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు ప్రపంచం మొత్తం గూడా ఉదాహరణకు చూడండి, వీళ్ళు ఇక్కడ చక్కగా డెకరేషన్ చేశారు. ఆదాబ్ హైదరాబాద్‌లో చక్కగా డెకరేషన్ చేసి ఇది స్వతంత్ర ఈ ఫ్లాగులు అవి పెట్టారు వీళ్ళు. ఈనాడు వాళ్ళు గూడా మంచిగా ఫ్లాగ్స్ అయి పెట్టారు. ఇండియా ఫ్లాగ్ పెట్టారు. చక్కగా బావుంది. మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు గూడా పెట్టారు. ఇండియా ఫ్లాగ్ పెట్టారు. దిశ వాళ్ళు పెట్టారా? దిశ వాళ్ళు కూడా చక్కగా ఇండియా ఫ్లాగ్ పెట్టారు. వీళ్ళు కూడా బాగుంది. ఇక వెలుగు, వెలుగులో కూడా ఇండియా ఫ్లాగ్ కనపడుతుంది మనకి, మంచిగా పెట్టారు. మరి స్వేచ్ఛ వాళ్ళు, స్వేచ్ఛలో కూడా ఇండియా ఫ్లాగ్ అశోక చక్రం ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మరి నమస్తే తెలంగాణ వాళ్ళు పెట్టలేదేంటి? అయితే లోపల ఇంకేమైనా పేపర్ ఉందా ఇది కాకుండా? అది యాడ్ కోసం పెట్టిన ఫస్ట్ పేజా? మేబీ ఇది ఫస్ట్ పేజ్ ఏమో అయితే. సరే, అది ఫస్ట్ పేజా ఇది ఫస్ట్ పేజా ఏది ఫస్ట్ పేజ్ అయినా వీళ్ళు ఇండియాలోనైనా ఉండేది, ఇండియాకి సంబంధించిన వాళ్ళైనా వీళ్ళు. నమస్తే తెలంగాణ వాళ్ళు ఏమైంది వీళ్ళకి ఈ మధ్యకాలంలో? అరే ఇవాళ ఇండిపెండెన్స్ డే, కొంచెం ఒక జెండా పెడదాము, మంచిగా ట్రై కలర్ పెడదామని కూడా లేకుండా అది అశోక చక్రం ఒకటి పెట్టారు అంతే. వీళ్ళు ఎక్కడ కూడా దాని గురించి ఏమి రాయలా. మళ్ళీ ఇన్ని మాట్లాడతారు. రేవంత్ రెడ్డిని అన్నీ అంటారు. మరి క్రెడాయి వాళ్ళు ఇవాళ అంత పెద్ద యాడ్ ఇస్తే రేవంత్ రెడ్డి ఫోటో ఫస్ట్ పేజ్లో వేసారు నమస్తే తెలంగాణ వాళ్ళు. వేయొద్దుగా మీరు, ఎట్లా వేస్తారు? బిగ్ భూదందాకు హైకోర్టు చెక్, గోపన్పల్లి భూములపై కలెక్టర్ ఉత్తర్వులు సస్పెన్షన్. ఇక తెలంగాణ ఫాలింగ్ అంట, తిరోగమన ఆర్థికం అంట, జూలైలోనూ ప్రతి ద్రవ్యోల్బణం అంట. సో తెలంగాణ ఫాలింగ్ అని రాస్తున్నారు. కోవాలక్ష్మికి ఊరట, ఎమ్మెల్యేగా ఎన్నిక సభ సుప్రీంకోర్టు. శ్యామ్ నాయక్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం న్యాయమే గెలిచిందంటూ బీఆర్ఎస్ సంబరాలు చేసుకుందంట. మంచి విషయమేగా, చేసుకోండి.